హాయ్ ఎవరీవన్, నేను మీ వెంకట్ అండ్ వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ ఛానల్. ఈరోజు డే 4 యొక్క యూనిక్స్ అండ్ లైనక్స్ ఫండమెంటల్స్‌లో మనం వర్చువల్ బాక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం, ఎలా ఇన్‌స్టాల్ చేస్తాం అన్నది మనం ఈరోజు చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. ఇప్పుడు మనం ఎలా కొత్త ఉబుంటూ మిషన్‌ని గానీ, లేకపోతే ఒరాకిల్ లైనక్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా అవ్వచ్చు, ఎలా సెటప్ చేసుకోవచ్చు అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, ఇక్కడ మీరు ఈ ఐకాన్స్‌లో ఫస్ట్ ఐకాన్ క్లిక్ చేయాలి. న్యూ అని ఉంటుంది కదా! ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే, ఎగ్జాంపుల్ నేనేమి ఇస్తానంటే, ఒరాకిల్ లైనక్స్ అనే నేమ్ ఇచ్చిన. సో, ఓకే. ఈ నేమ్ మనం ఇచ్చుకోవచ్చు. అగైన్ ఫోల్డర్ అనేది ఏంటంటే, ఈ ఫోల్డర్ మీ ఇష్టం. మీరు ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. మీ యొక్క డి డ్రైవ్‌లో పెట్టుకోవచ్చు, ఎఫ్ డ్రైవ్‌లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. నేను యాజ్ ఇట్ ఈస్‌గా వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఐఎస్ఓ ఇమేజ్. ఈ ఐఎస్ఓ ఇమేజ్ అనేది మనం ఏ బూట్ ఇమేజ్‌ని యూజ్ చేయాలి. ప్రస్తుతానికైతే నేను ఏం సెలెక్ట్ చేయట్లేదు. అది మీకు తర్వాత చూపిస్తాను. దెన్ లైనక్స్ యూజ్ చేస్తున్నాము. లైనక్స్‌లో కూడా మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే ఇన్ కేస్ మీరు సోలారిస్ ఇన్‌స్టాల్ చేయాలనుకోండి, సోలారిస్ సెలెక్ట్ చేసుకోండి. అదర్ అంటే అదర్, విండోస్ అయితే విండోస్, ఫ్రీ బీఎస్డీ అయితే బీఎస్డీ, ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బీఎస్డీ అంటే ఇస్ నథింగ్ బట్ సన్ ఓఎస్ అన్నట్టు. ఓకే, అది కూడా చేసుకోవచ్చు. సో లైనక్స్ ఇది. సో నేను లైనక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ 64 బిట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్. సో డిఫాల్ట్గా మెమరీ సైజ్ ఎంత ఇస్తున్నాం మనం? 2 GB ఇస్తున్నాను. అది సరిపోతుంది, మనకి పెద్దగా అవసరం లేదు. అండ్ 1 CPU. ఓకే, ఒక CPUతో సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు కావాలంటే అటు ఇటు డ్రాగ్ చేసుకుంటూ మీరు సెట్ చేసుకోవచ్చు. బట్ మనం చేసే ఈ పిఓసి ఆర్ ఇంటర్నల్ యూస్ పర్పస్ అంత మెమొరీ అవన్నీ అవసరం లేదు. కావాలంటే ఇది మళ్ళీ పెంచుకోవచ్చు ఆఫ్టర్ ద సెటప్. ఓకే, నెక్స్ట్ కొట్టాను. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్, ఇక్కడ మీరు ఒక సర్వర్ని అంటే రియల్ టైం తీసుకుంటే సర్వర్ని 20 GBతో బిల్డ్ చేయరు. అది కంపల్సరీ మోర్ దాన్ 100 GB ఉంటుంది. అది 100 GB ఉండొచ్చు, 200 GB ఉండొచ్చు. అది డిపెండ్స్ ఆన్ ది ఆర్కిటెక్టింగ్ సైడ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మినిమం అయితే 100 GB ఉంటుంది రియల్ టైంలో. సో ఇక్కడ ఏంటంటే మనం 20 GBలో ఫైన్ ఎనఫ్ మనం మేనేజ్ చేసేయచ్చు. ఎందుకంటే మనం జస్ట్ పిఓసి ఆర్ మన ఇంటర్నల్ యూస్ కేస్ యూజ్ చేస్తున్నాం కనుక పిఓసి చేస్తున్నాం. ఓకే, మిగతా సెట్టింగ్స్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫైనల్గా చెప్తుంది మీరు ఏం చేస్తున్నారు. ఓకే, ఐ థింక్ నేను ఇక్కడ చిన్న మిస్టేక్. ఓకే, ఒరాకిల్ ఈక్వల్ టు లైనక్స్ పడిపోయింది, వదిలేద్దాం. దట్స్ నాట్ అ బిగ్ డీల్. ఓకే, హార్డ్వేర్ ఏమి ఇచ్చాం, ఎంత డిస్క్ ఇచ్చాం అని చూపిస్తుంది. ఫినిష్ అని కొడతాం. ఫినిష్ అని కొట్టగానే మీకు ఒక మిషన్ వచ్చేసింది, చూసారా? బట్ ఇదేంటి, సర్వర్ అనేది స్టార్ట్ అయిపోలేదు. జస్ట్ మీరు ఒక గస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాల్సిన రిసోర్స్ని అలొకేట్ చేశారు. సో ఏమేమి అలొకేట్ చేశారన్నది మళ్ళీ సమ్మరీ పేజ్లో చూసుకోవచ్చు. జనరల్లో ఏమి ఇచ్చాం, లైనక్స్ 64 బిట్ అని, 2048 MB అని, ఇవన్నీ ఇచ్చాం కదా. ఈ విధంగా మనం ఇచ్చేసుకుంటాం. ఓకే, ఇవన్నీ మనం రివ్యూ చేసుకోవడానికి. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఏదైనా ఇది ఉంది అనుకుంటే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఐ థింక్ అన్నీ ప్రాపర్గా ఇచ్చేసిన. సో మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది నేము, సిస్టమ్ మెమరీ అండ్ CPU అండ్ డిస్క్ ఎంత ఇస్తున్నాం. డిస్క్ కంపల్సరీ మినిమం 20 GB సరిపోతుంది. 10 ఇచ్చినా నడుస్తుంది, బట్ సమ్ టైమ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్గా ఉండదు. సో 20 ఈజ్ ద బెస్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి, మీరు ఐఎస్ఓ ఇమేజ్ అవ్వకపోతే బూట్ చేయలేరు కదా, కంపల్సరీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఐఎస్ఓ ఇమేజ్ పాయింట్అవుట్ చేయాలి. సో ఇక్కడ స్టోరేజ్లోకి వెళ్తే ఇక్కడ ఏదైతే ఎంటీ అని కనిపిస్తుందో దాని ప్లేస్లో మీరు ఐఎస్ఓ ఇమేజ్ని బూట్ చేయాలి, మ్యాప్ చేయాలి. సో ఇక్కడికి వెళ్తే మీ కేసులో మీరు ఇక్కడ మేబీ ఇక్కడ మీరు వచ్చి చూజ్ ఐఎస్ఓ ఇమేజ్ ఫ్రమ్ ద డిస్క్ అని సెలెక్ట్ చేస్తారు. బట్ నేను ఆల్రెడీ 2-3 సార్లు ప్రాక్టీస్ చేశాను. తెలుగు వెర్షన్ కోసం నేను యూజ్ చేశాను కనుక ఇదే వెర్షన్ని ఇక్కడ నాకు డైరెక్ట్ హైలైట్ అయిపోతుంది. కానీ మీ యూజ్ కేసులో మేబీ కనిపించకపోతే చూజ్ ఎ డిస్క్ ఫైల్ అని చెప్పి మీ యొక్క డి డ్రైవ్లో ఉందా లేదా డౌన్లోడ్ ఫోల్డర్లో ఎక్కడ ఉందో అక్కడికి మీరు నావిగేట్ చేయాలి. ఇదేంటిది, మనం ఐఎస్ఓ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా అది. సో ఆ ఫైల్ని మనం నావిగేట్ చేయాలి. సో ఈ లిస్ట్లో నేను ఏం చేస్తున్నానంటే నేను ఒరాకిల్ లైనక్స్ 8.9 అనే యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం చెప్తుంది, 8.9 ఇమేజ్ అని 12 GB నేను చెప్పాను కదా, ఇది ఒక 12 GB వరకు ఉంటుంది. సో మీరు మొత్తం కంప్లీట్ డౌన్లోడ్ అయిన దాని తర్వాత యూజ్ చేసుకోవచ్చు. దెన్ ఓకే అని కొడతాం. సో ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను. ఇంకో పాయింట్ ఏంటంటే నెట్వర్క్. సో బేసిక్గా మనం నెట్వర్క్ నాట్లో ఉంటుంది. సో నాట్లో ఉంటే ఏమవుతుందంటే మీరు కనెక్ట్ అవ్వలేరు. అంటే మీ పీసీ నుంచి ఈ పాయింట్ నేను ఇంగ్లీష్ వెర్షన్లో మర్చిపోయాను. బట్ ఎవరైనా ఇంగ్లీష్ వెర్షన్ విన్న వాళ్ళకి ఈ పాయింట్ తెలిసి ఉండొచ్చు. బట్ వాళ్ళకి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, తెలుగు వెర్షన్లో ఉంది. నేను మళ్ళీ ఆ వీడియోని ఎడిట్ చేయడం కుదరదు కనుక ఇందులో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది.
సో ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ ఎడిషన్ చూస్తూ వచ్చి తెలుగు వాళ్ళు కూడా చూస్తూ ఉంటే ఈ వీడియో వాళ్ళకి ఇది ఈ పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, సో ఇదేంటంటే ఈ నెట్వర్క్ అనేది ఏంటంటే డిఫాల్ట్గా నాట్ ఉంటుంది, కానీ దాన్ని మనం నాట్ నుంచి బ్రిడ్జ్కి కన్వర్ట్ చేయాలి. ఎందుకు బ్రిడ్జ్కి కన్వర్ట్ చేయాలి అని అంటే మీ యొక్క లోకల్ పీసీ ఆర్ ల్యాప్టాప్ నుంచి మీరు ఏదైతే కొత్తగా లాంచ్ చేస్తున్నారో వర్చువల్ బాక్స్లో ఉన్న వర్చువల్ మిషన్లోకి కనెక్ట్ అవ్వాలనుకుంటే కంపల్సరీ బ్రిడ్జ్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, మీ యొక్క పీసీ నెట్వర్క్ అండ్ ఆ వర్చువల్ మిషన్ యొక్క నెట్వర్క్ అనేది సేమ్ సిఎడర్ లాగా వస్తుంది. దాన్ని ఏమంటారంటే సేమ్ నెట్వర్కింగ్ లాగా వస్తుంది. అప్పుడు మీరు యాక్సెస్ చేయగలరు. ఓకే, సో సింపుల్గా నేను దీన్ని బ్రిడ్జ్లోకి పెట్టేసి ఓకే అని కొట్టేస్తాను. దెన్ గో అండ్ స్టార్ట్ ది ఇన్స్టాలేషన్. స్టార్ట్. సో స్టార్ట్ చేయగానే ఏమవుతుందంటే ఇది అగైన్ మీకు ఇందాక చెప్పినప్పుడు ఫస్ట్ పోస్ట్ స్క్రీన్ అనే రన్ చేస్తుంది. ఓకే, ఈ పోస్ట్ స్క్రీన్లో ఏమవుతుంది, మీకు సర్వర్కి ఏదైతే మనం ఇప్పుడు లాంచ్ చేస్తున్నామో ఇక్కడ చూడండి, దానికి రిలేటెడ్గా పోస్ట్ స్క్రీన్లో ఫస్ట్ అన్ని పెరిఫిల్ డివైజెస్ అంటే డిస్క్ ప్రాపర్గా ఇచ్చామా లేదా, మెమరీ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటే అవన్నీ పాస్ అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇన్స్టాల్ ఒరాకిల్ లైనెక్స్ అని ఎంటర్ కొడతాం. కొట్టగానే మీకు ఒక విండో స్టార్ట్ అయిపోతుంది. సో దీన్ని నేను మ్యాక్సిమైజ్ చేస్తాను. సో ఇదంతా ఏం చేస్తుందంటే దీన్నే పోస్ట్ స్క్రీన్ అని చెప్పుకున్నాను కదా, ఇదంతా వ్యాలిడేట్ చేసుకుంటుంది. అంత బాగుంది అనుకుంటే మీకు అప్పుడు ఇన్స్టలేషన్ స్క్రీన్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నానో ఇదే ప్రాసెస్ మీరు రియల్ టైంలో చేసినప్పుడు కూడా ఇలానే ఉంటుంది. ఈ ఇన్స్టాలేషన్ అనేది ఈ విధంగా మీరు ఇమేజ్తో బూట్ చేస్తారు. బూట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ ఏదైతే స్టెప్స్ నెక్స్ట్ చూపిస్తానో సేమ్ అలానే ఉంటుంది రియల్ టైంలో కూడా. కానీ మీరు క్లౌడ్ కానీ యూజ్ చేస్తూ ఉంటే క్లౌడ్లో ఈ ఇన్స్టాలేషన్ అనేది మీకు రాదు. ఎందుకు అంటే క్లౌడ్ వెండర్స్ వాళ్ళు డిఫాల్ట్గా ప్రీ ఇన్స్టాల్డ్ ఐఎస్ఓ ఇమేజెస్ ఇచ్చేస్తారు. సో మీరు ఇమేజ్తో లాంచ్ చేసుకుంటే అదే బ్యాక్ ఎండ్లో ఇన్స్టాల్ చేసేసి మీకు కావాల్సిన ఫోల్డర్ స్ట్రక్చర్ కానీ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ కానీ అదంతా ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కానీ ఇక్కడ మనం ఏదైతే వర్చువల్ బాక్స్లో కానీ VMwareలో కానీ లేకపోతే ఆన్ ప్రెమిసెస్లో కానీ మనం ప్రాక్టీస్ ఆర్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఈ విధంగానే చేస్తాం, సేమ్ స్క్రీన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మీరు ఇక్కడ నోట్ చేయాల్సింది ఏంటంటే మీ మౌస్ అనేది మీ మౌస్ని అటు ఇటు చేసినప్పుడు వర్చువల్ బాక్స్లోకి ఏదైతే ఇప్పుడు కొత్తగా లాంచ్ చేస్తున్నా దానిలోకి మీరు ఎంటర్ అవ్వాలంటే జస్ట్ క్లిక్ చేస్తే మన మౌస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, దాని నుంచి బయటికి రావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఎలా అంటే రాదు. ఓకే, దీనికోసం ఏం చేయాలంటే మీ యొక్క ల్యాప్టాప్లో రైట్ కంట్రోల్ అనేది ఒక కీవర్డ్ ఉంటుంది. మీరు చూడండి మీ ల్యాప్టాప్లో రైట్ కంట్రోల్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు మీకు మౌస్ బయటకు వస్తుంది. అగైన్ మీరు లోపలికి వెళ్ళాలంటే జస్ట్ ఎంటర్ అని కొట్టండి, మౌస్ లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ దాని నుంచి ఆ స్క్రీన్ నుంచి బయటకు రావాలంటే రైట్ కంట్రోల్ అని కొట్టాలి, అప్పుడు మీకు బయటకు వస్తుంది. చూడండి బయటకు వచ్చిన తర్వాత నేను ఇచ్చేస్తా ఉంటే ఏమవుతుంది, లోపల ఉన్న కర్సర్ మూవ్ అవ్వట్లేదు. అగైన్ నేను మళ్ళీ ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ అని కొడితే ఎంటర్ అయిపోతుంది. సో ఇదేంటంటే వర్చువల్ బాక్స్లో ఈ యొక్క కీబోర్డ్ అనేది ప్రాపర్గా సింక్ అప్ అయ్యి ఉండదు. సో దానికోసమే మనం అటు ఇటు మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీ ఈ కీబోర్డ్ని యూజ్ చేస్తూ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను సింపుల్గా ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సమ్టైమ్స్ మీకు మీ మౌస్ ఏదైతే ఎక్స్టర్నల్ మౌస్ పనిచేయలేదు అనుకుంటే అప్పుడు కూడా మీరు ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ మౌస్ క్లిక్ చేస్తున్నాను, వచ్చింది, కిందకి డ్రాగ్ చేస్తాను, మళ్ళీ నేను కంట్రోల్ అని కొట్టి బయటకు ఇది వచ్చి దీన్ని కొంచెం కిందకి డ్రాప్ డౌన్ చేస్తా, మళ్ళీ నేను ఇలా ఎంటర్ కొట్టి మౌస్ యూజ్ చేస్తున్నా, కంటిన్యూ కొడతా. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది మీ యొక్క కస్టమర్ యునైటెడ్ స్టేట్లో ఉంటే యునైటెడ్ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్, ఇది మన POC కనుక నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. వాటెవర్ ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియా, మీ కస్టమర్ బట్టి మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అగైన్ రిమెంబర్ ఇది ఓన్లీ ఫర్ ఆన్ ప్రెమిసెస్ ఆర్ VMware ఆర్ వర్చువల్ బాక్స్ రిలేటెడ్ అయితేనే ఇలా మనం చేస్తాం. క్లౌడ్లో మీరు సర్వర్ లాంచ్ చేస్తూ ఉంటే ఈ ఆప్షన్స్ మీకు రావు. ఓకే,
కంటిన్యూ. ఒకవేళ కంటిన్యూ పని చేయలేదు అనుకోండి, సో ఏం చేస్తారంటే అప్పుడు దానికి ఒక ఆప్షన్ ఉంది. మీ యొక్క ల్యాప్టాప్ నుంచి ఓకే, ఏదైతే ల్యాప్టాప్లో మీరు వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ట్యాబ్ అనే రన్ చేయాలి. ట్యాబ్ అని రన్ చేస్తే ఇక్కడ మీకు కంటిన్యూ దగ్గరికి ఇప్పుడు వెళ్ళింది. ఓకే, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే నెక్స్ట్ స్క్రీన్కి మూవ్ అవుతుంది. ఓకే, మూవ్ అవ్వగానే మీరు ఇక్కడ చూడాల్సింది ఇంపార్టెంట్గా ఏంటి అంటే రియల్ టైంలో, ఈవెన్ రియల్ టైం ఆర్ ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్లో కూడా ఫస్ట్ డేట్ అండ్ టైం చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇది అమెరికన్ టైం జోన్ చూపిస్తుంది, అంటే న్యూయార్క్ టైం జోన్ చూపిస్తుంది. నేను దీన్ని చేంజ్ చేయాలి. లేదు అంటే మీకు అంటే ఓకే, ఈవెన్ ఇండియా టైం జోన్ ప్రాక్టీస్ కోసం ఏదైతే ఏంటి ఏదైనా ప్రాబ్లం, బట్ ఒక ఐడియా కోసం నేను మీకు ఇది చూపిస్తున్నాను. ఓకే, నేను ఏం చేస్తానంటే ట్యాబ్ అనే నా ల్యాప్టాప్లో ట్యాబ్ అని యూజ్ చేస్తాను. మీ అప్ యారో డౌన్ యారో యూజ్ చేయండి. మౌస్ పని చేయలేదు అంటే అప్ యారో డౌన్ యారో యూజ్ చేసుకొని ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే ఈ ఒక కైండ్ ఆఫ్ మ్యాప్ వస్తుంది. మ్యాప్లో సింపుల్ మీరు ఇండియా టైం జోన్ అనుకుంటున్నారు కనుక ఇండియా మీద క్లిక్ చేయండి. దట్స్ ఇట్. ఓకే, ఇండియా మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది చూసారా, ఇండియా మీద క్లిక్ చేయగానే ఇండియా మ్యాప్ మీద ఎక్కడ క్లిక్ చేసినా మీకు పైన ఏమని చూపిస్తుంది, ఏషియా కలకత్తా అని చూపిస్తుంది. అది మనం ఇండియన్ సర్వర్స్ లాంచ్ చేసినప్పుడు మనం ఇది ఇస్తాం, ఏషియా కలకత్తా అనేది. అలా కాదు, మీరు కలకత్తా కాకుండా ఇంకేదైనా మార్చాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు, బట్ డిఫాల్ట్గా రియల్ టైమ్ సర్వర్స్లో కూడా ఇదే ఉంటుంది. లేదు నా సర్వర్ నేను ఆస్ట్రేలియా సిడ్నీలో ఎక్కడో పెట్టాలనుకుంటున్నాను, ఐ మీన్ ఆ టైం జోన్లో లాంచ్ చేస్తున్నాను కస్టమర్ కంటే, అప్పుడు ఆస్ట్రేలియా ఇక్కడికి వచ్చి సిటీని మార్చుకుంటారు. సిడ్నీ అయితే సిడ్నీ అని పెడతారు. ఓకే, సో మన యూజ్ కేసులో సింపుల్ కనుక నేను ఇండియా కలకత్తా పెడతాను. చూడండి, ఇండియా కలకత్తాకి వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే నెట్వర్క్ ఎన్టీపీ అంటాం దీన్ని. ఎన్టీపీ అవసరం, సో దాన్ని మనం ఆన్లైన్ చేస్తాం, ఎనేబుల్ చేస్తాం. ఎందుకు చేస్తామనంటే మన సర్వర్స్ అనేవి ఒక 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 టైం జోన్కు మ్యాప్ అయి ఉంటుంది. ఇండియన్ టైం జోన్ అయితే ఇండియన్ టైం, దాన్ని ఐఎస్టీ అంటాం, ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. అదే మనకి యుఎస్ అనుకోండి, యుఎస్లో చాలా టైం జోన్స్ ఉంటాయి. అందులో ఎగ్జాంపుల్ ఈఎస్టీ, ఎస్టర్న్ స్టాండర్డ్ టైం అని. ఓకే, ఆ విధంగా ఏ టైం జోన్ ఉంటే ఆ టైం జోన్కి మనం సింక్ అవుతూ ఉండాలి మన టైంని. అంటే మనం రియల్ టైంలో ఏమవుతుందంటే నాట్ ఓన్లీ రియల్ టైం, బేసిక్గా యుఎస్ కస్టమర్స్ తీసుకుంటే వాళ్ళకి డైలైట్ సేవింగ్స్ అని ఉంటుంది. అంటే కొన్ని 6 monthsకి సంథింగ్ ఇలా మారుతూ ఉంటుంది. ఆ టైమ్స్లో మీకు అంటే హవర్స్ అనేవి వెనక ముందు అవుతుంటాయి. అప్పుడు ఏమవుతుంది, మీ సర్వర్ కూడా ఆ డేస్కి ఆ టైమ్స్ తగ్గట్టుగా సింక్ అయ్యి ఉండాలి కనుక మనం ఎన్టీపీ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో ఇది చాలా అడ్వాన్స్ అడ్మినిస్ట్రేషన్ దీంట్లోనే మనం మాట్లాడుకుంటాం. సో ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. సింపుల్గా ఏంటంటే ఎన్టీపీ అంటే నెట్వర్క్ టైం ప్రోటోకాల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే డన్ అని కొడతాం. డన్ అని కొట్టిన తర్వాత మీకు ఇక్కడ టైం జోన్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ సోర్స్ అవసరం లేదు. ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఇంపార్టెంట్. సో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే సర్వర్ విత్ జియూఐ అని ఉంటుంది, సర్వర్ అని ఉంటుంది, మినిమం ఇన్స్టాలేషన్ ఉంటుంది. సో రియల్ టైంలో మనం ఏం చేస్తామనంటే ఇదర్ మనం సర్వర్ విత్ జియూఐ వెళ్తాం. మోస్ట్లీ రియల్ టైంలో సర్వర్ విత్ జియో వెళ్ళొచ్చు, సర్వర్ వెళ్ళొచ్చు, మిగతావన్నీ మనం అంత రియల్గా యూజ్ చేయం. సో ఇక్కడ అడిషనల్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఈ సర్వర్ మీరు ఏదైతే ఇప్పుడు నేను లాంచ్ చేస్తున్నానో దాన్ని ఎఫ్టీపీ పర్పస్ యూజ్ చేయాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. లేదు దీన్ని నేను ఏదో స్టోరేజ్ ఐ మీన్ ఫైల్ ఆర్ స్టోరేజ్ రిలేటెడ్ కాన్ఫిగర్ చేయాలి, ఎగ్జాంపుల్ మనకి ఎన్ఎఫ్ఎస్ అని, సాంబా అని ఇవన్నీ ఉన్నాయి, అవి ఇన్స్టాల్ చేసుకోవాలంటే అది క్లిక్ చేసుకోవాలి. లేదు దీన్ని ఎన్ఎఫ్ఎస్ కింద క్లయింట్ కింద యూజ్ చేయాలనుకుంటే దాన్ని ఎనేబుల్ చేయాలి. సో వీటిని అన్నిటినీ మనం ఇన్స్టాలేషన్ అయిన తర్వాత కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను ఇదేం క్లిక్ చేయను, ఇది చేస్తే మరి కొంచెం టైం ఎక్స్ట్రా అవుతుంది, ఐ మీన్ ఇన్స్టాలేషన్ టైం తీసుకుంటుంది. సో ప్రస్తుతానికి నేను సర్వర్ విత్ జియో సెలెక్ట్ చేసుకున్నాను అండ్ డన్ అని కొడతాం. సో మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ సెలక్షన్స్ కూడా అయిపోయింది. సో ఫైనల్గా మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఇన్స్టాలేషన్ డిస్క్ పార్టిషన్స్, ఇన్స్టాలేషన్ డెస్టినేషన్ పార్టిషన్స్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇందులోకి వెళ్ళే ముందు నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేంటి అంటే మీరు సర్వర్ని బిల్డ్ చేస్తున్నప్పుడు అది రెడ్ హాట్ అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు, ఒరాకిల్ లైనక్స్ అవ్వచ్చు, సెంటోఎస్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఇబుంటూ అవ్వచ్చు, సోలారిస్ ఆర్ ఏఎక్స్ ఆర్ హెచ్పీనెక్స్, ఎనీ ఫ్లేవర్ తీసుకోండి.
ఇక్కడ యాక్సెప్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ వదిలేస్తే ఏదైనా ఆన్ ప్రెమిసెస్ తీసుకోండి, ఆర్ VMware తీసుకోండి, ఆర్ వర్చువల్ బాక్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మీరు ఇన్స్టాలేషన్ చేయాలంటే కంపల్సరీ ఏదైతే బూట్ డిస్క్ మీరు తీసుకుంటున్నారో దాన్ని పార్టిషన్ చేయాలి. ఎందుకు పార్టిషన్ చేయాలి అంటే నేను చెప్తాను చూడండి. మీరు విండోస్ ల్యాప్టాప్ కొన్నారు కదా, ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ తీసుకున్నారు లేకపోతే హోమ్ పీసీ తీసుకున్నారు, మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి డిఫాల్ట్గా ఏమొస్తుంది, C డ్రైవ్ వస్తుంది. ఆ C డ్రైవ్లో ఏముంటాయి, ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మీరు ఒక 1 TB డిస్క్ కొన్నారు, ఆ 1 TBలో మీరు 200 GB Cకి ఇచ్చారు. సో 1 TBలో 200 పోతే ఇంకెంత ఉంటుంది మీకు, 1024 1000లో తీసేస్తే 2 తీసేస్తే 800 GB ఉంటుంది. 1000 GB అనుకున్న ఎగ్జాంపుల్, 1000 GBలో 200 GB దానికి తీసేస్తే ఇంకా 800 GB ఫ్రీ ఉంటుంది. సో ఆ 800 GBని మీరు C కింద పెట్టలేరు కదా. సో అప్పుడు ఏం చేయొచ్చు, డిస్క్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దాని త్రూ ఏదైతే మీ ఫిజికల్ డిస్క్ ఉందో దాన్ని పీసెస్గా కన్వర్ట్ చేయాలి. అంటే D డ్రైవ్, E డ్రైవ్, F డ్రైవ్, G డ్రైవ్ సంథింగ్ అని పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం, ఒక్కొక్క డ్రైవ్లో ఒక్కొక్క కంటెంట్ పెట్టుకుంటాం, మన ఇష్టం వచ్చిన కంటెంట్. ఎగ్జాంపుల్ D డ్రైవ్లో నేను ఓన్లీ నా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా, లేకపోతే F డ్రైవ్లో నాకు నా ప్రాజెక్ట్ రిలేటెడ్ కంటెంట్ పెట్టుకుంటా, లేకపోతే ఈ డ్రైవ్లో నాకు ఫ్యామిలీ రిలేటెడ్ ఫొటోస్ ఏమైనా పెట్టుకుంటాం. అలా ఎందుకు డిఫరెంట్ పెట్టుకుంటాం, అలా పెట్టుకోవడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఫైల్ సిస్టమ్ ఒక పార్టీషన్కి ఇంకో పార్టీషన్కి సంబంధం ఉండదు. ఒకవేళ మీకు C డ్రైవ్ కరప్ట్ అయిపోయినా రీఇన్స్టాల్ చేస్తే ఇంకా D డ్రైవ్, E డ్రైవ్, F డ్రైవ్ అనేది ఇంపాక్ట్ ఉండదు. అలా కాకుండా మీరు అన్ని C డ్రైవ్లో పెట్టారనుకోండి, C కరప్ట్ అయిపోయింది అనుకోండి, C డ్రైవ్ మొత్తం కరప్ట్ అయిపోతుంది. మీ కంటెంట్ కూడా ఏదైతే మీరు ఇంపార్టెంట్ డేటా స్టోర్ చేసి ఉంటారో C డ్రైవ్లో అది కూడా పోతుంది. సో ఆ రిస్క్ను ఓవర్కమ్ చేయడానికి లైనక్స్ దీంట్లో ఏమవుతుందంటే పార్టిషన్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తాం. సో దాన్నే మనం డిస్క్ పార్టిషన్ అని కూడా అనొచ్చు, లేకపోతే ఫైల్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. ఫైల్ సిస్టమ్ అంటే ఏంటంటే అది ఫర్దర్ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఒక డిస్క్ని నెంబర్ ఆఫ్ పీసెస్గా డివైడ్ చేసుకుని దానిలో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవడమే. ఓకే, దట్ ఈస్ ఏ పార్టిషన్. సో విండోస్లో మీరు పార్టిషన్స్ చేస్తే ఒకటే డ్రైవ్ తీసుకుంటాం, అది C డ్రైవ్. కానీ యూనిక్స్ తీసుకుంటే, యూనిక్స్లో ఏ ఫ్లేవర్ అని తీసుకుంటే రెడ్ హ్యాట్ అవ్వచ్చు, ఒరాకిల్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ ఉబుంటు ఆర్ సోలారిస్, AX, HP, Linux, ఆన్ ప్రెమిసెస్ ఆర్ VMwareలో మీరు హోస్ట్ చేస్తున్నట్టయితే కంపల్సరీ ఈ స్ట్రక్చర్ని మీరు ఫాలో అవ్వాలి. అంటే సైజ్ వేరే ఉండొచ్చు, బట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, స్ట్రక్చర్ అంటే ఏంటి, బూట్ అని, రూట్ అని, హోమ్ అని, USR అని, OPT, var, temp, swap, ఈ స్ట్రక్చర్ కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి. అవి ఉంటేనే మీకు ప్రాపర్గా సర్వర్ బిల్డ్ చేసినట్టు. ఓకే, సో ఎందుకు అలా చేయాలంటున్నాంటే ఇప్పుడే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీరు అన్ని ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఒకే C డ్రైవ్లో పెడితే ఏమవుతుంది, C కరప్ట్ అయిపోతే మొత్తానికి క్రాష్ అయిపోతుంది. కానీ యూనిక్స్ అలా కాదు. మనకి ఏవైతే యూజర్ రిలేటెడ్ కంటెంట్, సిస్టమ్ బూట్ అవ్వాల్సిన కంటెంట్ ఏదైతే ఉంటుందో బూటబుల్ పర్పస్, అదంతా మీకు /bootలో ఉంటుంది. సో /bootకి సైజ్ ఎంత ఇవ్వాలంటే మినిమం 2 GB, దానికి మించి ఇవ్వచ్చు, తక్కువ అయితే ఇస్తే మీకు ప్రాబ్లమ్స్ వస్తుంది. సో 2 GB అయితే ఇవ్వచ్చు. ఓకే, ఇది నేను చెప్తుంది ఆన్ ప్రెమిసెస్ అనే కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. క్లౌడ్లో అయితే మళ్ళీ మీకు డిఫరెంట్ ఉంటుంది, అది నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, సో ఇది బూటింగ్ కోసం. అంటే మీకు మీ యొక్క గ్రబ్ రూట్ లోడర్ కానీ, మాస్టర్ బూట్ రికార్డ్స్, ఇవన్నీ మీకు ఏంటంటే /bootలో ఉంటుంది. ఇందులో మీకు కెర్నల్ ఉంటుంది, కెర్నల్కి రిలేటెడ్ సపోర్టెడ్ ఫైల్స్ అని అందులో ఉంటుంది. ఇది లేకపోతే మీకు సిస్టమ్ బూట్ అవ్వదు. అది ఫస్ట్ పాయింట్. ద నెక్స్ట్ స్లాష్ ఏంటంటే మీ యొక్క యూనిక్స్ ఆర్కిటెక్చర్లో ఫైల్ సిస్టమ్ హైరార్కీ ఉంటుంది, అది నేను డే 5లో చెప్తాను. రూట్ కింద చాలా సబ్ ఫోల్డర్స్ ఉంటాయి, అవన్నీ రూట్ కింద ఉంటాయి. సో రూట్కి మనం కంపల్సరీ 10 ఇవ్వచ్చు, ఆ 20 GB ఇవ్వచ్చు. నేను ఇక్కడ 100 GB అయిన డిస్క్ని తీసుకుని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. ఈ యొక్క సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి మీ ఆర్కిటెక్ట్ డిసైడ్ అవుతాడు. మీ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. లేదంటే మీరే ప్రపోజ్ చేసి నేను ఎలా ఇస్తున్నానో మీకు ఓకే అంటే ఇన్స్టాల్ చేయొచ్చు అంటే చేయొచ్చు. అది డిపెండ్స్, అది ఆ కంపెనీకి, ఆ పర్టికులర్ టీంలో ఉన్న మెంబర్కి వాళ్ళ యొక్క గోల్స్ బట్టి సెట్ చేసి ఉంటుంది. అది వాళ్ళ యొక్క డిసైడ్ అయి ఉంటారు ఏంటి అనేది. నెక్స్ట్ అనేది హోమ్ అంటే ఏంటి, ప్రతి యూజర్కి ఒక హోమ్ క్రియేట్ అవ్వాలి. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నెక్స్ట్ మీరు ఉంటారు, నెక్స్ట్ ఇంకొకరు ఉంటారు. రియల్ టైంలో ఒక సర్వర్కి మల్టిపుల్ పీపుల్ కనెక్ట్ అవుతారు. సో మల్టిపుల్ పీపుల్ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ డేటా అనేది, మీ డేటా A ఉంటుంది, నా డేటా B ఉంటుంది, ఇంకా థర్డ్ పర్సన్ C ఉంటుంది. సో అందరు డేటాను తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టలేం కదా. సో ఎవరిదో వాళ్ళు సపరేట్గా పెడతాము. ఎవరిదో వాళ్ళకి సపరేట్ హోమ్ ఉంటుంది. అందులోనే అంటే
యూజర్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక హోమ్ క్రియేట్ అవుతుంది, అందులోనే వాళ్ళ కంటెంట్ పెట్టుకుంటారు. అంటే నా డేటా మీరు యాక్సెస్ చేయలేరు, మీ డేటా నేను యాక్సెస్ చేయలేను, ఆ విధంగా రిస్ట్రిక్షన్స్ అని ఉంటుంది. ఓకే, అది హోమ్ పర్పస్. హోమ్ కంపల్సరీ. యూఎస్ఆర్, ఇక్కడ యూఎస్ఆర్ అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు ప్రీవియస్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ నేను క్యాట్ కమాండ్ యూజ్ చేశాను, ప్రాక్ కమాండ్ యూజ్ చేశాను, ఐ మీన్ ఫైల్ ఓపెన్ చేసి చూసాను. అవన్నీ ఎలా పనిచేస్తాయి? ఏవైనా కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే యూజర్ ఎగ్జిక్యూటబుల్ కమాండ్స్ అన్ని యూజర్ ఆర్ అడ్మిన్ ఎగ్జిక్యూటబుల్ కమాండ్స్ అని /usr ఉంటాయి. అంటే /usr bin అని, బిన్ అంటే నార్మల్ యూజర్ కమాండ్స్, /usr as bin అంటే అడ్మినిస్ట్రేటర్ కమాండ్స్. ఇవన్నీ మనకి అందులో ఉంటాయి /usr. ఒకవేళ /usr కరెక్ట్ అయిపోయింది అనుకోండి, ఏ కమాండ్స్ పనిచేయవు. ఓకే, నెక్స్ట్ ఓపీటీ. ఇక్కడ ఓపీటీ ఏంటంటే ఆప్షనల్ ప్యాకేజెస్ అన్నట్టు. అంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఏవైనా ఉంటే, అంటే మనం రియల్ టైంలో ఎలా చూస్తామని అంటే ఎగ్జాంపుల్ స్ప్లంక్ అని ఉంటుంది, అది లాగ్ కలెక్టర్. అంటే మన సిస్టమ్ నుంచి లాగ్స్ తీసుకొచ్చి ఒక 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 సెంట్రలైజ్ లొకేషన్లో పెడుతుంది. ఎప్పుడైనా మనం ట్రబుల్ షూట్ చేయాలనుకుంటే అక్కడ నుంచి లాగ్స్ చూసుకోవచ్చు. ఓఎస్ లెవెల్లో కూడా చూసుకోవచ్చు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్ప్లంక్. అండ్ 10 మైక్రో అని ఒకటి ఉంటుంది. 10 మైక్రో అంటే ఏంటంటే మీ యొక్క సర్వర్కి ఎవరైనా అవుట్ సైడ్ నుంచి అన్ఆథరైజ్డ్గా కనెక్ట్ అవ్వడమో, లేకపోతే ఏవైనా మాల్వేర్ అటాక్ చేయడమో చేస్తుంటాం, అవి బ్లాకింగ్ చేస్తూ ఉంటుంది. అది కూడా ఒక కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ అండ్ లైసెన్సెడ్ సాఫ్ట్వేర్. అలాంటి సాఫ్ట్వేర్ ఏదైనా ఉన్నా, అండ్ న్యూ రిలీక్ అనేది ఇంకొక సాఫ్ట్వేర్, అదేంటంటే మీకు మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అంటే డిస్క్ యూటిలైజేషన్ ఎంత ఉంది, సిపి యూటిలైజేషన్ కానీ, లేకపోతే ఇంకేదైనా అప్లికేషన్ మానిటరింగ్ కానీ అవన్నీ చేస్తూ ఉంటుంది. అంటే అప్లికేషన్ డౌన్ అయిందా, స్టార్ట్ అయిందా, ఏంటి అన్నది దానికి స్టాటస్ మానిటర్ చేస్తుంది న్యూ రిలీక్. ఇలా ఏదైనా థర్డ్ పార్టీ రిలేటెడ్ ఉంటే అది మాత్రం మీరు /opt ఇన్స్టాల్ చేసుకోవాలి, థర్డ్ పార్టీ రిలేటెడ్ ఏమున్నా. ఓకే, నెక్స్ట్ వేర్. సో వేర్ చాలా ఇంపార్టెంట్. వేర్ ఎందుకు అంటే మన సిస్టంలో ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవాలనుకుంటే అసలు ఏం జరుగుతుంది, ఎవరు కనెక్ట్ అవుతున్నారు, ఎప్పుడు లాగౌట్ అవుతున్నారు, లేకపోతే ఏ క్రాస్ జాబ్స్ రన్ అవుతున్నాయి, లేకపోతే ఏ జాబ్స్ ఫెయిల్ అయిపోయినాయి, లేకపోతే ఏ అప్లికేషన్ ఫెయిల్ అయిపోయింది, ఎందుకు ఫెయిల్ అయిపోయింది, ఇలా ఏదైనా థింగ్స్ డెబగ్ చేయాలనుకుంటే వేర్ ఇంపార్టెంట్. ఆ వేర్లోనే మీకు చాలా రకాల లాగ్స్ ఉంటాయి. అందులో సిస్టమ్ లాగ్స్ ఉంటాయి, అప్లికేషన్స్ లాగ్స్ ఉంటాయి, ఇంకా అదర్ డిఫరెంట్ వేరియంట్స్ స్టఫ్ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే ఈ వేర్కి కంపల్సరీ హై ప్రయారిటీ ఇవ్వాలి. వేర్ లేకపోతే మీకు ప్రాబ్లం అయిపోతుంది. సో వేర్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ టెంప్ ఏంటంటే కొన్ని ఒరాకిల్ అప్లికేషన్స్ ఉంటాయి, అవి రన్ అయినప్పుడు కొన్ని టెంపరరీ స్పేస్ని సమ్ కైండ్ ఆఫ్ క్యాచెస్ ఫైల్స్ లాగా /temp నుంచే తీసుకుంటాయి. ఓకే, సో అలాంటప్పుడు మనకి టెంప్ యూజ్ అవుతుంది. ఈవెన్ మనం కూడా యూజ్ చేసుకోవచ్చు టెంప్ని. మన టెంపరరీ పర్పస్ ఫైల్స్, మీరు ఏదో ఒక రిపోర్ట్ జనరేట్ చేశారు, ఆ రిపోర్ట్ని మీరు టెంప్లో పెట్టారనుకోండి, మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా వేరే లొకేషన్ ఉంటే దానికి పర్మిషన్ ఇవ్వాలి, అన్నీ చేయాలి. సంథింగ్ టెంప్లో పెడితే ఇది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కోసం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వాప్ ఏంటంటే మనకి ఫిజికల్ మెమరీ ఉంటుంది, దాంతోపాటు వర్చువల్ మెమరీ కూడా ఉండాలి. ఎందుకు అని అంటే బేసిక్గా సర్వర్ బిల్డ్ చేసినప్పుడు డబుల్ ఆఫ్ ద ర్యామ్ ఇస్తాం. అంటే మీ ఎగ్జాంపుల్ 4 ఉంటే 4 GB ఫిజికల్ మెమరీ ఉంటే డబుల్ ఆఫ్ ద ర్యామ్ అంటే 8 GB ఇచ్చి మనం బిల్డ్ చేస్తాం. ఇది ఎందుకంటే కొన్ని స్పెసిఫిక్ ఈబిఎస్ దాని ఏమంటారు, ఒరాకిల్ ఇవి ఉంటాయి, ఈ బిజినెస్ సూట్ అంటారు, ఈబిఎస్ అప్లికేషన్స్. అవి స్పెసిఫిక్గా కొన్నిసార్లు ఎక్స్ట్రా వర్చువల్ మెమరీ యూజ్ చేస్తూ ఉంటాయి. అప్పుడు మనకి స్వాప్ కావాలి. అంటే ఫిజికల్ మెమరీ ఉన్నా సరే ఫిజికల్ మెమరీ అయిపోతున్నప్పుడు దానికి సమ్ కైండ్ ఆఫ్ సపోర్టింగ్ వర్చువల్ మెమరీ కావాలి. ఆ వర్చువల్ మెమరీ అనేది స్వాప్ నుంచి తెచ్చుకుంటుంది. సో ఈ విధంగా మినిమంలో మినిమం ఇవైతే ఇంపార్టెంట్ మీ యొక్క ఆన్ ప్రెమిసెస్ ఆర్ VMwareలో బిల్డ్ చేస్తున్నప్పుడు రియల్ టైంలో. అదే మీ ప్రాక్టీస్ పర్పస్ అనుకోండి, అవసరం లేదు ఇవన్నీ. సింపుల్గా మనం 2-3 పార్టీషన్తో వెళ్ళిపోతాం. ఒకటి బూట్, ఒకటి 2 రూట్, 3 స్వాప్తోనే వెళ్ళిపోతాం. సో ఈ సైజులు కూడా డిపెండ్స్, మనం మార్చుకోవచ్చు. బట్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఆన్ ప్రెమిసెస్లో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పార్టీషనింగ్ ఉంటుంది. స్టాండర్డ్ పార్టీషన్స్తో కానీ వెళ్ళారంటే ఇన్ కేస్ ఈ 20 GB ఫిల్ అయిపోతే మీరు ఎక్స్టెండ్ చేయలేరు, అది డిఫరెంట్ స్టోరీ. ఎక్స్టెండ్ చేయొచ్చు, బట్ అది చాలా క్రిటికల్ ప్రాసెస్. అందుకనే మ్యాక్సిమం లైనక్స్లో LVM అనే కాన్సెప్ట్ యూజ్ చేసి బూట్ డిస్క్ని కాన్ఫిగర్ చేసుకుంటారు. లాజికల్ వాల్యూమ్ మేనేజర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి చేసుకుంటారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఏ పార్టీషన్ అయినా ఫుల్ అయిపోతే అప్ టు దిస్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 20 GB ఫుల్ అయిపోయింది సో రీజన్ వల్ల, దాన్ని మనం అసలు ఏ ఫైల్స్ని డిలీట్ చేయడం కంపల్సరీ, అవన్నీ మనకు కావాలి, రీక్లైమ్ చేయలేకపోతున్నాం. కంపల్సరీ చేయాలనుకుంటే LVMలో ఉంటుంది కనుక మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదే కానీ LVMలో లేకపోతే అది మనం ఎక్స్టెండ్ చేయలేం, చాలా క్రిటికల్ అది. ఓకే, మ్యాక్సిమం అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో, ఆర్కిటెక్ట్స్ ఉంటారో వాళ్ళు ముందే డిజైన్ చేస్తారు. మ్యాక్సిమం వాళ్ళు LVMలోనే పెడతారు. ఓకే, LVMలో పెడితేనే మనకి
సేఫ్ అండ్ గుడ్ అన్నాడు. అది బెస్ట్ అప్రోచ్, బెస్ట్ ప్రాక్టీస్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్లౌడ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ నేను క్లౌడ్ అంటే ఎగ్జాంపుల్ నేను ఏడబ్ల్యూఎస్ తీసుకున్నాను. ఇక్కడ క్లౌడ్ అంటే ఏదైనా అవ్వచ్చు, అటు అమెజాన్ అజూర్ క్లౌడ్ అవ్వచ్చు, ఐబిఎం క్లౌడ్ అవ్వచ్చు, ఒరాకిల్ క్లౌడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రీ డిఫరెంట్గా ఇమేజ్ ఇస్తారు, అంటే ఓఎస్ ఇమేజ్ ఇచ్చేస్తారు. ఆ ఇమేజ్లో మీకు ఆల్రెడీ పార్టిషన్స్ చేసి ఉంటుంది. సో అది డిపెండ్స్ ఆన్ ది ఇమేజ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను అమెజాన్ గురించి మాట్లాడుతున్నా కనుక అమెజాన్ ఇమేజ్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకు రెండే పార్టిషన్స్ కనిపిస్తుంటాయి, స్లాష్ బూట్ ఒకటి, స్లాష్ రూట్ అని. సో ఎగ్జాంపుల్ యూజ్ కేసులో నేను 60 GB అని తీసుకున్నాను అనుకోండి. ఆ 60 GB హార్డ్ డిస్క్ ఏదైతే బూట్ డిస్క్ ఉంటుందో అమెజాన్లో స్లాష్ బూట్కి 1 GB ఇస్తుంది, మిగతా 59 GB అనేది రూట్కి వెళ్ళిపోతుంది. సో మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మరి ఈ టెంపు వేర్ ఇవన్నీ ఏంటండి ఇక్కడ లేవు కదా ఎలా అంటే, ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాను. ఈ స్లాష్ దగ్గర యూనిక్స్ స్ట్రక్చర్లో హైరార్కీలో రూట్ అనేది టాప్ ప్లేస్లో ఉంటుంది, దాని కింద అన్ని సబ్ ఫోల్డర్స్ ఉంటాయి అని చెప్పుకున్నాను కదా, అంటే హోమ్ యూఎస్ఆర్ అని. ఇవన్నీ రూట్ కింద మేనేజ్ అవుతూ ఉంటాయి. అంటే మనం డెడికేటెడ్గా వెళ్ళవసరం లేదు ఇక్కడ ఉన్నప్పుడు, ఎక్కడ క్లౌడ్లో ఉన్నప్పుడు. అందుకనే క్లౌడ్లో ఏంటంటే మనకి డిఫరెంట్ మౌంట్ పార్టిషన్స్ అనేవి కనిపించవు, మ్యాక్సిమం కనిపించవు. అంటే ఇవి రెండు కనిపిస్తే వీటితో పాటు వేరే ఉంటాయి టెంపరీ, బట్ అవి మనం అంతా కన్సన్ట్రేట్ చేయకూడదు, ఇవి మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఐ మీన్ చెప్పాలంటే ఏం అడ్వాంటేజ్ అన్నీ ఒకే దీంట్లో ఉంటుంది. అయితే క్లౌడ్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ రూట్ డిస్క్ ఫుల్ అయిపోయింది అనుకోండి, మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అంటే డైనమిక్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అందుకే కదా ఐ మీన్ దాన్ని మనం స్కాలబిలిటీ అండి. అందుకే కదా జనాలందరూ ఏం చేస్తున్నారు, ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్కి మూవ్ అయిపోతారు. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు స్కాలబుల్, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎలాస్టిక్ ఎప్పుడంటే అప్పుడు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డౌన్ గ్రేడ్ చేసుకోవచ్చు. అలాంటి డిఫరెంట్ ఫీజిబిలిటీ ఉండడం వల్ల క్లౌడ్కి మూవ్ అవుతున్నారు. బట్ స్టిల్ సమ్ కస్టమర్స్ డ్యూ టు సమ్ వాళ్ళ యొక్క లెగసీ అప్లికేషన్ వల్లనో, లేకపోతే సమ్ సెక్యూరిటీ కన్సర్న్స్ వల్లనో, వాళ్ళకున్న ప్రొడక్ట్ కంప్లైంట్స్ వల్లనో వాళ్ళు మూవ్ అవ్వరు, వాళ్ళు స్టిల్ ఆన్ ప్రెమిసెస్లో రన్ చేస్తారు, ఈదర్ ఆన్ VMware క్లౌడ్, VMware ఆర్ సమ్ ఆన్ ప్రెమిసెస్ ఎన్వైరన్మెంట్. కానీ ఎవరైతే క్లౌడ్కి మూవ్ అయిపోతారో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అన్నట్టు, అంటే ఎప్పుడైనా కావాలంటే అప్పుడు వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం 99% ఇంక్రీజే చేస్తారు కానీ డిక్రీజ్ చేయరు. రిమెంబర్ ఈ పాయింట్, ఎవరైనా డిస్క్ని ఇంక్రీజ్ చేస్తారు స్పేస్ సరిపోకపోతే, కానీ డిక్రీజ్ అయితే చేయరు. ఓకే, ఈ ఒక పాయింట్ మీకు గుర్తు చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పార్టీషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక డిస్క్ని మల్టిపుల్ పీసెస్గా చేసుకొని మనం డేటాని స్టోర్ చేస్తాం. సో మనం బూట్ డిస్క్తో కంపేర్ చేసుకున్నప్పుడు బూట్ డిస్క్ ఆన్ ప్రెమిసెస్లో అయితే ఈ పార్టీషన్స్ కంపల్సరీ ఇవ్వాలి, అదే క్లౌడ్ అయితే అవసరం లేదు. ఓకే, అగైన్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే, మీరు కానీ ఆన్ ప్రెమిసెస్లో ఈ సర్వర్ బిల్డ్ చేస్తూ ఉంటే 90% ఆర్ 99% ఎల్విఎంలో పెట్టి మాత్రమే చేయాలి. మామూలుగా స్టాండర్డ్ పార్టిషన్స్ చేస్తే అది ఫ్యూచర్లో మీకు రీవర్క్ చేయిస్తుంది. అంటే ఇన్ కేస్ ఫుల్ అయిపోతే కొంచెం కష్టం, అంటే ఎక్స్టెండ్ చేయడానికి చాలా కష్టం అన్నట్టు. ఓకే, ఇది ఒక పార్టిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, ఐ హోప్ మీకు క్లారిటీగా అర్థమై ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ స్టిల్ మీరు ఈ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత రివైండ్ చేసుకుని కూడా మళ్ళీ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని వినొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ సైజెస్, రిమెంబర్ ఈ సైజెస్ నేను ఒక 100 GB డిస్క్తో తీసుకున్నాను. రియల్ టైంలో 100 GB ఉండొచ్చు, 500 GB ఉండొచ్చు, అది డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ టు కస్టమర్ అగ్రిమెంట్స్ అన్నట్టు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం మినిమంలో 100 GB అయితే ఉంటుంది. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ది ఇన్స్టాలేషన్ స్క్రీన్. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి, మీరు కానీ ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి, నేనే ఇన్స్టాల్ చేసుకొని అవసరం లేదు, సిస్టమే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అనుకుంటే మీరు ఆటోమేటిక్ పార్టిషన్స్కి వెళ్ళిపోతారు. ఓకే, సో లేదు నేను ఆటోమేటిక్ వద్దు అనుకుంటే అప్పుడు కస్టమ్ పార్టిషన్స్కి వెళ్ళాలి. సో కస్టమ్ పార్టిషన్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్, అంటే స్టాండర్డ్ కానీ ఎల్విఎం కానీ, అదే ఇప్పుడు మనం చూద్దాం. ఎప్పుడైతే మీరు కస్టమ్ ఇది సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఇక్కడికి వచ్చి ఆటోమేటిక్ చూడండి, ఆటోమేటిక్ అంటే అదే పార్టిషన్స్ క్రియేట్ చేసుకుంటుంది. బట్ నేను కస్టమ్ చూపిస్తాను మీకు. కస్టమ్లోకి వెళ్ళి కస్టమ్ మూవ్ చేయండి. ఓకే, కస్టమ్ అని క్లిక్ చేయగానే ఓకే మీరు చూడండి ఈ కిందకు వచ్చి ఎంత డీబీ సెలెక్ట్ చేసుకున్నాం అన్నీ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు డన్ కొట్టండి. ఓకే, డన్ అని కొట్టగానే మీకు ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి
ఎల్విఎంలో చేయాలా లేకపోతే స్టాండర్డ్లో చేయాలని అడుగుతుంది. ఫస్ట్ మీకు స్టాండర్డ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ థిన్ అయితే రియల్ టైంలో కూడా యూజ్ చేయరు, చేస్తే ఎల్విఎం ఆర్ స్టాండర్డ్. సో నేను ముందు స్టాండర్డ్ మీకు ఎలా చూపిస్తాను, స్టాండర్డ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, స్టాండర్డ్ అని సెలెక్ట్ చేశాను. క్లిక్ పార్టిషన్స్, క్లిక్ దమ్ ఆటోమేటిక్లీ, అంటే అదే మనకి ఫార్మాట్ చేసేస్తుంది, అంటే 3 పార్టిషన్స్ క్రియేట్ చేస్తుంది. చూడండి, ఓకే. చూడండి, నేను చెప్పాను మినిమం 3 కావాలని చెప్పాను. నేను చెప్పాను ఒకటి బూట్ కావాలని చెప్పాను, బూట్కి ఒక 1 GB ఇచ్చేసింది. నెక్స్ట్ రూట్ ఇచ్చింది, రూట్కి ఒక 17 GB ఇచ్చింది. నెక్స్ట్ స్వాప్ 2 GB ఇచ్చింది. ఇదేంటి, అది డిఫాల్ట్. మన కేసులో 20 GB ఉంది, రియల్ టైంలో మనం యూజ్ చేసినప్పుడు ఇవి మారిపోతాయి. అయితే ఈ 3 సరిపోతుంది మన ప్రాక్టీస్ పర్పస్. రియల్ టైంలో అలా కాదు, డిఫరెంట్ మౌంట్స్ కూడా మనకు కావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, అప్పుడు హోమ్, యూఎస్ఆర్, ఓపీటీ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే గో బ్యాక్, డన్ అనుకుంటాను. ఓకే, క్యాన్సిల్ కొట్టేస్తాను. సారీ, సెలెక్ట్, యాక్సెప్ట్. మళ్ళీ వస్తాను కస్టమ్ పార్టిషన్ మెనూకే. ఈసారి ఏం చేస్తానంటే సెలెక్ట్ చేసుకొని, ఐ థింక్ ఐ నీడ్ టు డిలీట్ ఫస్ట్. ఓకే, ఏం చేస్తానంటే రీసెట్ ఆల్ ఉంటుంది కదా, రీసెట్ ఆల్ కొట్టేద్దాం. ట్యాప్, మౌస్ సమహం మౌస్ క్లిక్ అవ్వట్లేదు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఎందుకు రావట్లేదు మౌస్, సమహౌ అప్ ఏరో డౌన్ ఏరో కూడా నాకు రావట్లేదు. ఓకే, ఒక పని చేస్తాను, కొంచెం బ్యాక్ వెళ్దాం, డన్ అని కొడతా. ఓకే, యాక్సెప్ట్ చేంజెస్. మళ్ళీ ఫ్రంట్కి వచ్చా, దెన్ చూద్దాం, ఆటోమేటిక్ సెలెక్ట్ చేస్తాను, డన్ అని కొడతాను. ఓకే, ఆటోమేటిక్ వచ్చింది. మళ్ళీ కస్టమ్ వచ్చాను, కస్టమ్ సెలెక్ట్ చేశాను, డన్ అని కొట్టాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఎల్విఎం అని సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఎల్విఎం సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ద పార్టిషన్స్ అని కొడతా. ఇక్కడ చూసారా, ప్రీవియస్ దానికి ఇక్కడ కొంచెం తేడా ఉంటుంది చూసారా. ఓఎల్ అనేది ఇక్కడ మీకు ఏంటంటే ఒక వాల్యూమ్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది సేమ్ సైజెస్, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఏంటంటే ఓఎల్ అని వస్తుంది చూసారా. ఓఎల్ అంటే అది షార్ట్ నేమ్ తీసుకుంది, దానికి ఉన్న సైజ్ ఎంత ఉంది, ఇది ఏ టైప్లో ఉంది. ఓకే, ఇది వాల్యూమ్ గ్రూప్ అంటారు. ఓఎల్ అనేది వాల్యూమ్ గ్రూప్. ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో డిఫాల్ట్గా మనం తీసేసుకుంటున్నాం, అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ తీసుకున్నాం. రియల్ టైంలో కూడా ఇది మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా అగైన్ మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అగైన్ మళ్ళీ డన్ అని కొడతాను, యాక్సెప్ట్ చేంజెస్. మళ్ళీ కస్టమ్ పార్టిషన్లోకి వెళ్తాను, ఒకసారి ఆటోమేటిక్ సెలెక్ట్ చేసి డన్ అని కొడతాను. మళ్ళీ కస్టమ్ ఇక్కడికి వెళ్ళి కస్టమ్ అని సెలెక్ట్ చేస్తాను అండ్ డన్ అండ్ క్రియేట్ స్టాండర్డ్ పార్టిషన్. సో నేను స్టాండర్డ్ పార్టిషన్ చూపించాలనుకుంటాను అందుకని. సో ఇక్కడ స్టాండర్డ్ పార్టిషన్ ఇప్పుడు చూడండి, ఇందాకలా ఓఎల్ అనే కనిపిస్తుంది కదా, ఇప్పుడు లేదు చూడండి, ఎందుకంటే ఇది స్టాండర్డ్ పార్టిషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇప్పుడు లాంచ్ చేసిన నుంచి ఒక 1 month 2 months తర్వాత రూట్ ఫుల్ అయిపోయింది అనుకోండి, చేయలేరు, ఎక్స్టెండ్ చేయలేరు, కష్టం అయిపోతుంది. సో ఆ విధంగా మనం ఒక పార్టిషన్స్ని మనం ఈ విధంగా మనం చూస్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లస్ అని కొడితే మీకు నెక్స్ట్ పార్టిషన్ ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వేర్ యాడ్ చేయాలా, సంథింగ్ హోమ్ యాడ్ చేయాలనేది చేసుకోవచ్చు. సో నా యూస్ కేసులో మనకు అవసరం లేదు, సో నేను క్యాన్సిల్ కొట్టేస్తాను. సైజ్ మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, పార్టిషన్ మళ్ళీ మార్చాలంటే మార్చచ్చు,
ఫైల్ సిస్టమ్ మార్చాలంటే మార్చచ్చు, అంటే ext4 XFS. ఇక్కడ XFS అనేది లేటెస్ట్ ఫైల్ సిస్టమ్. రియల్ టైంలో మనం XFS అయినా చూస్తూ ఉంటాం, లేదా ext4 అయినా చూస్తాం. యువర్ విష్, మనం ఏదైనా తీసుకోవచ్చు. నేను డిఫాల్ట్గా XFS పెట్టేస్తాను. ఇక్కడ లేబుల్స్ ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ అలియాస్ నేమ్స్. ఇది మనకు రియల్ టైంలో యూజ్ అవుతుంది. సో నేను మీకు ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్లో ఇంకా క్లియర్ కట్గా దీని గురించి చెప్తాను. సో ప్రస్తుతానికైతే నేను జస్ట్ డన్ అని కొట్టి స్టార్ట్ చేస్తాను ఇన్స్టాలేషన్. ఓకే, డన్, యాక్సెప్ట్ ద చేంజెస్. సో నాకు ఇప్పుడు కస్టమ్ పార్టిషన్ సెలెక్ట్ అయిపోయింది. కేడంప్ అనేది డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటుంది. సో కేడంప్ ఎందుకు అంటే రియల్ టైంలో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్లీ క్రాష్ అయిపోయింది. దాన్ని మనం కెర్నల్ ప్యానిక్ అంటాం. అంటే రియల్ టైంలో మనం కెర్నల్ ప్యానిక్ చాలా చాలా రేర్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం బికాజ్ ఆఫ్ లో మెమరీ ఆర్ హై మెమరీ యూసేజెస్ వల్ల సమ్ టైమ్స్ అలా వస్తుంది. అది ఏంటి అన్నది సో అండ్ సో రీజన్ వల్ల ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఒక మెమరీ యూస్ కేసు చెప్పాను, కానీ ఇంకా వేరేదైనా ఉండొచ్చు. అంటే మేబీ CPU సడన్గా ఫెయిల్యూర్ అయిపోవడము, డిపెండ్స్ ఆన్ ది టైప్ మనకి ఇష్యూస్ వస్తుంది. సో అప్పుడు మీరు యాజ్ ఎ అడ్మిన్గా మీరు అనలైజ్ చేయాలంటే ఆబ్వియస్లీ మీరు లాగ్స్ చూస్తారు. ఇన్ కేస్ మీకు లాగ్స్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు అనుకుంటే సర్వర్లో ఒక కేడంప్ ఫైల్, ఒక డంప్ ఫైల్ అని క్రియేట్ అవుతుంది. కేడంప్, కెర్నల్ ప్యానిక్ డంప్ది. సో దాన్ని తీసుకువెళ్ళి మీరు ఎవరైతే వెండర్తో టైప్ అయి ఉంటారో, అంటే ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో చెప్పుకున్నప్పుడు మీరు లైసెన్సింగ్ తీసుకుంటారో, అంటే సపోర్ట్ లైసెన్స్ కొనుక్కుంటారో, ఒరాకిల్ అయితే ఒరాకిల్తో కాంటాక్ట్ చేస్తారు, రెడాట్ అయితే రెడాట్తో. ఇన్ కేస్ ఈ కేసులో నేను ఒరాకిల్ కనుక నేను ఒరాకిల్తో టైప్ అయి ఉంటే వాళ్ళకి నేను చెప్తా, ఈ సర్వర్ సడన్గా క్రాష్ అయిపోయింది, ఎందుకు క్రాష్ అయింది, నా దగ్గర ఉంది ఈ లాగ్, మీరు అనలైజ్ చేయండి అంటే వాళ్ళు అనలైజ్ చేసి చెప్తారు ఏంటి ఇష్యూ అని. దాన్ని బట్టి మీరు వాళ్ళు చెప్పే ట్రబుల్ షూటింగ్ చేయాలి. అంటే ఇక్కడ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ మీరు ఫిజికల్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఫర్మ్వేర్ అప్గ్రేడ్ చేసుకోవాలని, బయోస్ అప్గ్రేడ్ చేయాలని, లేకపోతే హార్డ్వేర్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయని, డిస్క్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేస్తారు కేడంప్ అనే కాన్సెప్ట్ త్రూ. మనమైతే దాన్ని అనలైజ్ చేయలేం. వాళ్ళ దగ్గర డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ ద్వారా అనలైజ్ చూస్ చేసి చెప్పేస్తారు. మనమైతే దాన్ని అంత అంటే ఓపెన్ చేసి చూడొచ్చు కంటెంట్ని, బట్ మనకు అర్థం కాదు. సో మనం డెఫినెట్లీ వాళ్ళతో వాళ్ళతో కేస్ రైజ్ చేసుకొని మనం ఒరాకిల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే SR అంటాం. SR అంటే సర్వీస్ రిక్వెస్ట్. ఓకే, దానిలో మనం పెట్టేస్తే ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే వాళ్ళే మనకి చెప్తారు ఏంటి అని. సో అది ఇంపార్టెంట్. సో రియల్ టైంలో కూడా మనం ఇది ఎనేబుల్ చేస్తాం. నెక్స్ట్ అనేది నెట్వర్క్ అండ్ హోస్ట్ నేమ్. ఇది ఇంపార్టెంట్. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మీ PC నుంచి కనెక్ట్ అవ్వాలన్నా, రియల్ టైంలో సర్వర్స్ కనెక్ట్ అవ్వాలన్నా ఈ నెట్వర్క్ని ఎనేబుల్ చేసి ఉంచాలి. ఇక్కడ చూడండి, ఏదైనా PCకి మీరు ఇంటర్నెట్ కావాలన్నా లేకపోతే దాన్ని యాక్సెస్ చేయాలని ఇంటర్నెట్ ఎనేబుల్ చేయాలి కదా, అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఇంటర్నెట్ ఎథర్నెట్ కార్డ్ని ఎనేబుల్ చేస్తాము. దీనికి ఒక IPSN అయిపోతుంది. ఈ IP అనేది విత్ ఇన్ ది నెట్వర్క్లోనే ఉంటుంది. అంటే మీ ఇప్పుడు ఇది మన ఇంటర్నల్ PC కనుక ఆటోమేటిక్గా మీ యొక్క ISP ప్రొవైడర్ యొక్క IP సిరీస్లు ఏవి ఉంటాయో దాని నుంచి వచ్చేస్తుంది. అలా కాదు, మీరు రియల్ టైంలో ఏదైతే ఎక్కడైతే హోస్ట్ చేస్తున్నారో ఆ సర్వర్ దేనికైతే ల్యాన్కి కనెక్ట్ అయ్యి ఉందో ఫిజికల్గా, ఆ ల్యాన్లో ఉన్న IP నుంచి ఒకటి మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో దీని తర్వాత మీరు కొంచెం డ్రాప్ డౌన్ చేసుకొని వచ్చి ఇక్కడ హోస్ట్ నేమ్ చూడండి. డిఫాల్ట్గా హోస్ట్ నేమ్ ఏముంది, కరెంట్ హోస్ట్ నేమ్, లోకల్ హోస్ట్ సంథింగ్ ఉంది కదా, ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఏంటంటే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ట్యాబ్ అనే మౌస్ పని చేయట్లేదు కనుక నేను ట్యాబ్ అని యూజ్ చేసుకున్నాను నా ల్యాప్టాప్ నుంచి. ఇక్కడ నేను చేస్తానంటే ఒరాకిల్ లైనెక్స్ అనే నేమ్ ఇచ్చా. ఇది సింపుల్ POC మిషన్ కనుక మనం అలా ఇచ్చాము. బట్ రియల్ టైంలో దానికి ఒక నేమింగ్ స్టాండర్డ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా ఇవ్వచ్చు అని అంటే, ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ అనుకోండి, ఎగ్జాంపుల్ ABCP అని అనవచ్చు. ఓకే, డెవలప్మెంట్ అనుకోండి, అంటే ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ABCD అనొచ్చు. D అంటే డెవలప్మెంట్ అని. అదే UAT అనుకోండి, క్యాపిటల్ U అనొచ్చు. అదే శాండ్ బాక్స్ అనుకోండి, క్యాపిటల్ S అనొచ్చు. అదే మీకు శాండ్ బాక్స్ స్టేజింగ్ అంటే S అనొచ్చు. అదే టెస్ట్ అయితే టెస్ట్ అనొచ్చు. ఇక్కడ ఒక నేమింగ్ కన్వర్షన్ ఉంటే అది మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కనుక నేను అవన్నీ అంతగా పట్టించుకోను, సింపుల్గా ఏదో ఒక నేమ్ ఇచ్చేసి అప్లై కొట్టేస్తాను. ఓకే, అప్లై కొట్టేస్తాను. సో ఎప్పుడైతే మీరు అప్లై కొట్టేస్తారో అది అప్లై అవుతుంది. దెన్ కొంచెం పైకి వెళ్ళి డన్ అనేది కొట్టాలి. సో డన్ అని కొట్టగానే మీకు నెట్వర్క్ సెలెక్షన్ కూడా అయిపోతుంది. సో సెక్యూరిటీ పాలసీ మనకు అవసరం లేదు. సో ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, రియల్ టైంలో రూట్ అనే దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, బట్ మనం రూట్ అనే దాన్ని డైలీ యూజ్ కేసులో యూజ్ చేయం. ఓకే, అది ఓన్లీ ఫర్
ట్రబుల్ షూటింగ్ పర్పస్లోనే యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ రూట్కి ఒక పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. ఇది వన్ టైం, తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఒక పాస్వర్డ్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్. రూట్కి నేను పాస్వర్డ్ సెట్ చేసిన. ఫైనల్గా ఒక యూజర్ క్రియేట్ చేయాలి. ఈ యూజర్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం ఇందాక నేను చెప్పినట్టు మనం రెగ్యులర్గా అయితే రూట్తో కనెక్ట్ అవ్వం. మనం చేసే డే టు డే యాక్టివిటీస్కి రూట్తో అయితే కనెక్ట్ అవ్వం. కంపల్సరీ మనకు ఒక ఓన్ అకౌంట్ ఉంటుంది. ఆ ఓన్ అకౌంట్తోనే కనెక్ట్ అవుతాం. ఓకే, రూట్తో కనెక్ట్ అవ్వం. సో రియల్ టైంలో ఈ కాన్సెప్ట్, యూజర్ అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, మీకు ఏడీతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. యాక్టివ్ డైరెక్టరీ యూజర్తో, దాంతో ఇంటిగ్రేట్ అయ్యి అంటే మన ఏడీలో ఒక యూజర్ క్రియేట్ చేస్తే అది మన లైనక్స్తో సింక్ చేసుకుంటే అదే యూజర్ని మనం ఎన్ని మిషన్స్ అంటే అన్ని మిషన్స్తో మనం అదే యూజర్ నేమ్ పాస్వర్డ్తో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇన్ కేస్ ఈ కాన్సెప్ట్ ఏడీ అనే కాన్సెప్ట్ యూజ్ చేయకపోతే మనకి కాంప్లికేషన్స్ ఏమొస్తాయంటే, ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఎన్వైర్న్మెంట్లో ఒకటే సర్వర్ ఉంది, ఒక డౌన్ ద లైన్ 6 months తర్వాత 20 సర్వర్స్ వచ్చాయి. సో ఈ 20 సర్వర్స్లో మీరు అంటే మీ యొక్క యూజర్ని మేనేజ్ చేయాలంటే, అంటే ప్రతి సర్వర్లో కనెక్ట్ యూజర్ క్రియేట్ చేయాలి, పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయాలి, మేనేజ్ చేయాలి. సో అలా 20 సర్వర్స్ ఫర్ 1 యూజర్ అయితే ఫైన్. అదే 20 సర్వర్ ఫర్ 20 యూజర్స్ అంటే 20 డిఫరెంట్ పీపుల్ కనెక్ట్ అవుతున్నారంటే 20 సర్వర్స్లో కనెక్ట్ అయ్యి చేయాలంటే ఇట్స్ ఎ టీడీఎస్ జాబ్. సో రియల్ టైంలో దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో ఒకసారి మీ యూజర్ యాక్టివ్ డైరెక్టరీ యాడ్ అయిపోతే అది సింక్ చేయాలి. ఈ సింకింగ్ అవన్నీ ఎవరు చూస్తారంటే అడ్మినిస్ట్రేషన్స్ చేస్తారు. ఎవరైతే మేనేజ్ చేస్తారో వాళ్ళు సింకింగ్ చేసుకుంటారో సర్వర్ లాంచ్ చేసినప్పుడే. అప్పుడు మీకు సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో 100 సర్వర్లు ఉన్న అదే యూజర్ నేమ్ పాస్వర్డ్తో కనెక్ట్ అయిపోతారు. సో అది రియల్ టైంలో యూజ్ చేస్తారు. బట్ ఇది ప్రాక్టీస్ కనుక మనం ఓన్ యూజర్ క్రియేట్ చేస్తున్నాం. మన యూజర్ మేనేజ్మెంట్ కూడా చూద్దాం అడ్మినిస్ట్రేషన్ క్లాస్లో. సో ఈ యూజర్ ఏదైతే నేను క్రియేట్ చేస్తున్నా ఆ యూజర్కి సిమిలర్ టు అడ్మినిస్ట్రేటర్ అంటే రూట్కి ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రివిలేజెస్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో మనం ఇక్కడ విండోస్లో అడ్మినిస్ట్రేటర్ అంటాం కదా, ఇక్కడ రూట్ అంటాం, అంతే, దర్ ఇస్ నో డిఫరెన్స్. అండ్ పాస్వర్డ్, ఈ వెంకట్ అనే యూజర్కి సమ్ పాస్వర్డ్ ఇస్తాం. సో అది మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఏదైనా ఇవ్వచ్చు, 8 characters 6 characters అలా. ఐ థింక్ 224 ఎంతో ఉంటుంది లెంత్. అంత పెద్ద పాస్వర్డ్ అయితే ఎవరు ఇవ్వరు. కొంచెం సెక్యూర్గా ఇవ్వాలనుకుంటే మేక్ షూర్ 8 to 10 characters ఉన్నట్టు మీరు చూసుకోండి. ఓకే, డన్. ఓకే, వన్స్ డన్ అయిపోయిన తర్వాత ఈ స్క్రీన్తో మీకు ఇన్స్టాలేషన్ ఏదైతే ప్రీ రిక్వెస్ట్స్ కావాలి ఇన్స్టాలేషన్ కోసం ఉన్నదో అవన్నీ మీరు సెలెక్ట్ చేసినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్ట్ ఇన్స్టాలేషన్ ఆర్ బిగిన్ ఇన్స్టాలేషన్ ఆప్షన్ ఉంటుంది. మీరు కిందకు వచ్చి మీ మౌస్ని క్లిక్ చేసి ఇక్కడ బిగిన్ అని కొట్టండి. ఓకే, బిగిన్ అని కొట్టగానే మీకు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ ఏవైతే మనం ఇచ్చామో డ్రైవ్స్, SDA1, SDA. ఈ SDA ఏంటి అనేది మనం అడ్మినిస్ట్రేషన్ క్లాస్లో చెప్పుకుంటాం. ఈ SDA అనేది ఏంటంటే హార్డ్ డిస్క్. ఎవ్రీ హార్డ్ డిస్క్ ఒక నేమింగ్ కన్వర్షన్ ఉంటుంది. అది మనం ఎలా వస్తుంది, క్లౌడ్లో అయితే ఒకలా వస్తుంది నేమింగ్ కన్వర్షన్, ఆన్ ప్రిన్సెస్ అయితే ఒకలా వస్తుంది. అది డిస్క్ యొక్క వెండర్ బట్టి మారిపోతుంది. అంటే అది ఎలా వస్తుంది అన్నది నేను అడ్మినిస్ట్రేషన్లో చెప్తాను. ప్రస్తుతానికి అయితే మీరు ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే, సో ప్రస్తుతం నేను ఏం చేస్తానంటే ఈ వీడియోని ఇక్కడికి పాస్ చేస్తాను, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 30 minutes అయితే రన్ అవుతుంది. ఈ 30 minutes పాటు ఇది ఆల్మోస్ట్ 1400 ప్యాకేజెస్ ఆర్పిఎమ్స్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, వన్స్ ఇది ఇన్స్టాలేషన్ అయిపోగానే నేను రీబూట్ గురించి చూపిస్తాను. అక్కడ నుంచి రెజ్యూమ్ చేసి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు నేను దీన్ని రెజ్యూమ్ చేస్తాను. ఓకే, so I think yes, its installation is done. So what you need to do, simply come back here and reboot the system. Okay, just click on it. That's it. So now your machine is going to be reboot. When I say mission, it's a virtual box instance. Then it will reboot and it will ask you for accepting the license. So Oracle is giving the free OS, but we need to accept it. Okay, accept the license, and then that's it. You can play around with all the commands that we have used previously, like uname -m, uname -p, and like this. So this is the interface while you starting up your Oracle Linux. Then you will be getting this kind of a message. Now it's loading now.
So here, right, as I mentioned, we just need to accept the license. So click on that and accept. So it's saying that you are okay with the Oracle Linux. You are not using it for any other use cases. It's just for um, not for the commercial use case or so and so like that. That's mentioning, but it's okay, safe to agree it. Okay, just agree and done and finish configuration. Now it will ask you to enter your username and password. Yes, my username is I already created as part of the installation, right? So like that, and enter the password, whatever you given your initial password, just give it, just enter. That's it. You will be into the system now. So then you might be getting some automatic page, I mean like welcome screen kind of thing that will be open. So you can just next skip it. So I will show you that in a moment. So this is how the interface will be of Oracle Linux. And now go to the activities, click on the terminal, and the new terminal will be open. And this is some kind of welcome page. So you can do next and skip. That's it. So now this is how you configure your latest machine, and you can play around with the same way, the way we executed the commands like cat etc os release. This will give you another os details and all, and you name -m -p for machine type, -m for machine type, and you can also look at the partition. You can run df1ht. We are given this, right, root and boot and swap. So all this will be automatically created as part of the installation process only. Okay, and what we have tested, I mean tried, proc CPU info. So the same way, the way we executed, you can look at this command and see the differences. So this is how you, I mean, you need to set up your first virtual guest on the I mean inside the virtual box. So yeah, same thing you can do with you can stop, just click on it, power off it. Okay, this will power off your machine. See, the system is powered off. Okay, సో అది ఈరోజు మనం నేర్చుకున్నాం, లైక్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం వర్చువల్ బాక్స్ని, ఎలా డౌన్లోడ్ చేస్తాం, అండ్ ఎలా గెస్ట్ వాయిస్ని ఇన్స్టాల్ చేస్తాం అనేది తెలుసుకున్నాం కదా. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే వీడియోని రీప్లే చేసి మళ్ళీ చూడండి. ఇన్ కేస్ స్టిల్ డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీకు కానీ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎవరికైనా షేర్ చేయండి. ఎవరైనా నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వస్తున్నారంటే నేను క్రియేట్ చేస్తున్న ఈ లైనక్స్ అండ్ యూనిక్స్ ఫండమెంటల్ సిరీస్ కానీ లేదా అప్కమింగ్ వచ్చేస్ ఏవైతే సిరీస్ ఉంటాయో అవన్నీ వాళ్ళకి యూజ్ అవుతాయి. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఓకే, అండ్ ఆల్సో మీరు నాకు ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అక్కడ నుంచి మీకు ఏదైనా కంటెంట్ ఉంటే తీసుకోవచ్చు, నేను ఏదైనా అప్లోడ్ చేస్తే. ఓకే, సో అది ఈరోజు డే 4లో మనం కవర్ చేసింది. సో యా, థ్యాంక్స్. మళ్ళీ మనం కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్.